హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. మాకైతే నిన్న పని మనిషి రాలేదు. కోడలు హాస్పిటల్లో ఉంది, బ్లడ్ ప్లేట్స్ తక్కువ ఉన్నాయి, ఫీవర్ అని ఫోన్ చేసింది. అర్బన్ వాడిని పిలుచుకున్నాం. రెండో సర్వీస్కు ఏసీ విపరీతమైన డస్ట్ కదా, వాటర్ లీకేజ్ అవుతుంది. సరే దానికి మళ్ళీ పిలుచుకొని సర్వీస్ చేయించుకున్నాం. అప్పుడే గాలి వాన పిచ్చ గాలి లేసింది. షార్ట్ వీడియోలో పెట్టాను కదా, చిరాకేసింది. అసలు ఇక్కడ ఎందుకబ్బా ఈ జీవితం అని మా పాప అడిగింది. ఎందుకమ్మా మనకే ఇంత కష్టము, ఎప్పుడు అన్ని డబల్ పనులు అంటే మనకు దేవుడు కష్టం వెనకాల సుఖం కూడా ఇస్తున్నాడు. ఆ కష్టానికి ఏం అవసరం అది చేసి పెడుతున్నాడు, అది కూడా గుర్తించు. రెండు బ్యాలెన్స్గా ఉంది జీవితము. కష్టము నష్టము రెండు ఈక్వల్గా, అదే కష్టము సుఖము రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో అదొక లక్ అనుకో, అంతేకాని డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పానండి. నేను నిన్న నుండి కొత్తగా నా బిజినెస్ జర్నీ అనేది ఒక స్టైల్లో ఇంకా బోర్ కొట్టింది. షార్ట్ వీడియోలలో టిప్స్ చెప్పి వీడియోలు పెట్టి ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ నా లైఫ్ గురించి చెప్తున్నాను. బిజినెస్లో ఎలా కష్టపడి వచ్చినది. నేనేమి మీకు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోమని కాదు, నేను నా మెచ్చుకోమని కాదు, నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉండాలి. ఇంకా నేను టార్గెట్ పెట్టుకున్నాను కదా, 1 year కంపల్సరీ యూట్యూబ్ రన్ చేయాలి. నేను మంత్లీ పేమెంట్ తీసుకోవాలి. బోర్ కొట్టింది ఒకే కాన్సెప్ట్ వీడియోస్ చేసి. అందుకని కొత్తగా ఇలా స్టార్ట్ చేశాను. ఇంకా అందుకని ఓకే చేశారు, ఒకరిద్దరు పెట్టారు కంటిన్యూ చేయండి మీ బిజినెస్ జర్నీ అన్నట్టు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా చూడొచ్చు. రోజు 5 షార్ట్ వీడియోలలో వీడియో షూట్ చేసుకుంటూ మీరు దాని నుండి నేర్చుకోవచ్చు. వీడియోలో నేను ఏం చూపిస్తున్నానో టిప్స్ నోటితో చెప్పను, ఆ వీడియో ద్వారా నా వంట చేస్తూ ఒక వీడియో చేస్తున్నాను. నేర్చుకునేది కూడా ఉంటుంది, ఉట్టిగా నా మాటలు వినడమే కాదు. ఇంకా మా పని మనిషి గురించి మీకు గుర్తుందా, ఆ రోజు నిన్న పని మనిషి రాలేదన్నా కదా, కోడలకు బ్లడ్ ప్లేట్స్ పడిపోయినాయంట, హాస్పిటల్లో ఉంది, రానన్నది. సరేలే ఇంకా ఇవాళ వచ్చింది. ఏమైంది ఎందుకు ఇలా అంటే ఇంకా చెప్పింది ఇట్లా ప్రాబ్లం అని. ఇంకా దీది చాలా డబ్బులు అయిపోతున్నాయి, నేనేం అడగలేదు, మరి ఎట్లా ఏమి అని తనే చెప్పింది. ఇప్పుడు హాస్పిటల్ బిల్లు చూడు, నా కొడుకు నువ్వే కట్టమంటున్నాడు, నేను ఎక్కడ పోయి తేవాలి అంటే నేను అన్న, నీకు ముందే చెప్పినా, నేను వడ్డీలో ఇప్పుడు 15,000 పెట్టి కడుతున్నావు తెచ్చుకున్న అప్పుకి పెళ్ళి కోసము, ఇంకా ఇది కూడా నీకు నువ్వే అంటే ఎట్లా చెప్పేసే నీ కొడుకుకి అంటే, లేదు నేను ఎక్కడ పోయి తేవాలంటున్నట్టు, నువ్వు చెప్పు నేను ఎక్కడ పోయి తేవాలని అన్నీ ఇంక ఇద్దరం డిస్కస్ చేసామండి. ఆమె నేనన్నా, ఇంతకు ఇలాగే ఉంటారు పిల్లలు, ఒక్క పిల్లలే కుటుంబంలో సరిగా ఉండరు, ఉన్నదంతా తగలబెట్టడానికి ఒక్కడు చాలు ఇంట్లో. నీకు ఇంకో కొడుకు ఉన్నాడు, ఇంకో కూతురు ఉంది, మీ ఆయన ఉన్నాడు, నువ్వు ఉన్నావు, మీరేం చేయాలి రేపు భవిష్యత్తులో ఆలోచించుకో. నీకు అందుకే ఆ రోజు ఇల్లమ్మని చెప్పినాను, ఇప్పుడు ఈ అప్పు ఎక్కడి నుండి తెచ్చుకుంటావు, అదే అర్థం కావట్లేదు అనింది. అంత మాట్లాడుతూ అది ఇది మాట్లాడుతూ లాస్ట్లో అన్నది, కొడుకు ఫోటో చూపించి అంటే అన్నీ డిస్కస్ చేస్తుంది. కానీ ఇంకా ఎట్లా ఏమి నా కోడలుకి పెట్టాలి కదా, పెట్టకుంటే ఎట్లా అది ఇది అన్నది, ఎందుకు స్టేటస్లో అట్లా ఫోటో పెట్టావు, ఫీవర్ వచ్చింది హాస్పిటల్లో ఉందనేసి అంటే మా కొడుకే పెట్టాడు, ఇప్పుడు అందరు చుట్టాలు వస్తారు, ఇంకా చుట్టాలందరికీ నేను ఇప్పుడు బిజీ అయిపోతాను, రేపు డిశ్చార్జ్ అవుతుంది అంటే అట్లా పెడతారా ఎవరన్నా, పెట్టకూడదు, అది తప్పు, ఏదో పైకి పోయే టైం అయినట్టు అట్లా పెట్టడం తప్పు కదా, ఇప్పుడు అందరూ వస్తారు ఇంకా పెట్టినాక చూడనిక, ఇప్పుడు వాళ్ళందరికీ టిఫిన్లు టీలు చేయాలి, ఎంత కష్టం చూడు అని కొడుకు ఫోటో చూపించారు. రెండో కొడుకు ఫోటో, ఇప్పుడు ఏం చేయాలి ఇది ఇట్లా అంటే ఇంకా అమ్మేసే ఇల్లు అన్నాను కదా, మీ పిల్లలతో డిస్కషన్ చేయి, పెద్దోడితో ఎందుకు డిస్కస్ చేస్తావు, మీ ఆయన నువ్వు నీ కూతురు మీ ఇంకో కొడుకున్న డిస్కస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు పిల్లలు ప్రాబ్లమ్స్లో పడేసే పిల్లలు ప్రతి ఇంట్లో ఉంటారు, వినకూడదు. సేఫ్ చేసే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయ, బంధువులతో ఎవరితో డిస్కస్ చేయొద్దు నువ్వు ఏం చేస్తున్నావు అనేది అని చెప్పాను. వాళ్ళు నిన్ను ముందుకు పోనీరు, నిన్ను ప్రాబ్లమ్స్లో ఇరికిచ్చి ఎంజాయ్ చేస్తారు అని. నీ కొడుకుతో డిస్కస్ చేయి. ఏమంటున్నాడంటే, నా కొడుకు అన్నాడు ఆంటీ చెప్పినట్టు చెయ్యి, ఇల్లు అమ్మేసేయి అని నేను నా కొడుకు చెప్పినాడంటే, మరి ఇంకేమి కూతురు ఏమనిందంటే, మెంటలోడు మా అన్న చూడు మెంటలోడు అంటుంది అంటే, ఇంక ఊరికి అనుకోవడం కాదు, అప్పు తెచ్చుకున్నావు అయిపోయా, బ్యాంకులో పెట్టి పేపర్లు తెచ్చుకోకుండా మీరు బయట పెట్టి 5 రూపాయలు వడ్డీకి ఎంతో తెచ్చుకున్నావు, మునిగిపోయినావు, జరిగిపోయిన తప్పు జరిగిపోయింది, ఇంకా ఇప్పుడు జరగకుండా చూసుకో, లేదు అది ఇది నేను మనశ్శాంతిగా ఉంటాను
చేసుకుంటాను నువ్వు చెప్పినట్టు. నాకు మనశ్శాంతి ముఖ్యం నాన్న, నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, మనశ్శాంతి చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లల మాట వినకు. అందరూ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి పిల్లల చేతుల్లో పెట్టేసి ఆ పిల్లలు ఎట్లా చెప్తే అట్లా వినేస్తారు. సో నీ సొంత డెసిషన్ నువ్వు తీసుకొని నీ కుటుంబానికి నువ్వు జాగ్రత్త చేసుకో. మీ అత్త మామ కూడబెట్టి ఇల్లు కట్టించి ఇచ్చినారు, నువ్వు జాగ్రత్త కాపాడావు. ఇక ఇప్పుడు నీ పిల్లలు దాన్ని సెట్ చేసేసాయి, ప్రాబ్లం సాల్వ్ చేసాయి. వాళ్ళలాగా నువ్వు కాపాడుకోవాలని అనుకోవద్దు అని. అదే దీది నేను అమ్మేస్తాను, ఇంకా నాకు కొద్ది టెన్షను అని చెప్పి పాపం వెళ్ళిపోయింది. ఇంకా రేపు రాను అని సరే అన్నాం. మేము రేపు బయటికి వెళ్తున్నామండి. ఏంటంటే టపర్వేర్ బిజినెస్ చేయలేకపోతున్నాను, నా వల్ల కాదని డిసైడ్ అయిపోయింది. నాకు భగవంతుడు లక్ టైం ఇచ్చినాడు, దాన్ని బాగా వాడుకున్నాను. అనవసరంగా 8,000 బిల్లు కట్టేసి వచ్చి నా స్టాక్ తెచ్చుకొని నిన్న ఫోన్ చేసి అడిగాను రిటర్న్ తీసుకుంటావా అని. బిల్ అయిపోయింది, రిటర్న్ తీసుకోను అన్నది. నాకు ఇచ్చేటప్పుడు ఆవిడ ఏమనింది, ఎక్స్చేంజ్ చేసుకుంటావా అంటే ఎక్స్చేంజ్ తప్పకుండా చేసుకుంటాను, అసలు పెట్టుబడే తను పెడతానన్నది. అయినా నేను నా పెట్టుబడి పెట్టి తెచ్చుకున్నా. ఇవి గిఫ్ట్స్కి ఉంటాయి. మా పాప అన్నది మస్తుగా అందరికీ గిఫ్ట్లు ఇచ్చి ఇచ్చి డబ్బు అయిపోగొట్టుకున్నావమ్మా, ఇంకా ఎవ్వరికి ఏమి ఇవ్వద్దు గిఫ్ట్లు. నువ్వు ఎంతమందికి ఇచ్చినా, నీకు ఎంతమంది ఇచ్చినారు చెప్పు, ఈడికి వచ్చినా కూడా నువ్వు ఎంతమందికి గిఫ్ట్లు అని ఇచ్చుకుంటూ కూర్చున్నావు, నీకు రిటర్న్ ఏం గిఫ్ట్లు వచ్చినాయి ఆలోచించుకో. ఇంకా చాలు లైఫ్లో గిఫ్ట్లతో బతికేసినావు అంటే నాకు అదొక పిచ్చి ఉందండి. ఇప్పుడు 100 రూపాయలు బయట క్యాష్ ఇస్తే బయట ఏ గిఫ్ట్ రాదు. నేను వాటర్ బాటిల్ తెచ్చుకున్నా టపర్వేర్లో, నాకు 100 రూపాయలు పడినాయి, అలా పడి ఉంటాయి అని. ఇప్పుడు ఆవిడ రిటర్ను నేను అన్నాను ఆ రైస్ బాక్స్లో 5-6 తెచ్చుకున్నానండి 50% డిస్కౌంట్ అని. మా పాప అన్నది ఏం చేసుకుంటావు అన్ని రైస్ బాక్సులు అని ఆలోచించుకొని నేనన్నా ఆవిడకు ఫోన్ చేసి కొన్ని రైస్ బాక్సులు ఒక 2 రిటర్న్ తీసుకొని, నాకు ఒక్క బిజినెస్ కూడా జరగట్లేదు, ఎక్స్చేంజ్ చేసుకుంటా, బిల్ అయిపోయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను అనేసి. నిజంగా నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అండి. ఈ టపర్వేర్ అనేది ఎంత బ్యాడ్ హ్యాబిట్ను నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. వెళ్ళి రేపు టోటల్గా రిటర్న్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొని వస్తాను. ఇంకా ఒక్క వస్తువు కూడా టపర్వేర్లో నేను కొనదలుచుకోలే, మైండ్ సెట్టింగ్ చేసేసుకున్నా. మస్తుగా కొన్నాను, ఎప్పుడు కావాలో అప్పుడు డబ్బులు పెట్టి కొనేసుకుంటా. నా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇవ్వడానికి. నేను కేవలము మీరు నమ్మరండి, ఇప్పుడు ఈ బాటిల్స్ రిటర్న్ ఇవ్వమని మా పాప అంటుంది. సో ఆమె అన్ని బాటిల్స్ని అయితే నేను రిటర్న్ తీసుకుంటానన్నది. ఆవిడ నాకు ఏం కావాలో అవి పెట్టుకొని ఇంకా గిఫ్ట్లు ఏం లేదండి, రిటర్న్ ఇచ్చేస్తే ఇంక ఈ రోజు నుండి ఎవడి ఇంటికి వచ్చినా ఎవ్వడికి ఏ గిఫ్ట్ ఇచ్చేది లేదు. నా పాప చెప్పింది నాకు కరెక్ట్ అండి. ఇప్పుడు మా పనామ కొడుకు రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాడు. అలా రాంగ్ రూట్లో తీసుకెళ్లే పిల్లలు కాదు నా పిల్లలు, నన్ను మంచి రూట్లో తీసుకెళ్లే పిల్లలు. నా మంచి కోరి చెప్తున్నారు. అందరికీ తల్లిదండ్రులకు మంచి చెప్పే పిల్లలు ఉండరని నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆమెకేమో ఆమె కొడుకు ప్రాబ్లంలో పడేస్తున్నాడు, నా పిల్లలు నన్ను ప్రాబ్లం నుండి బయటికి తీస్తున్నారు. ఇది మనం గుర్తించాలి. మన పిల్లలు ప్రాబ్లంలో పడేసేటోళ్ళ, ప్రాబ్లం నుండి బయటికి తీసేటోళ్ళ, అది గుర్తించగలిగినప్పుడు ఎవరి సంసారమైనా సక్రమంగా ఉంటుంది. చాలా సంసారాల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు పడేసే పిల్లలు ఉంటారు, బయట తీసే పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు చాలా తక్కువ మంది గుర్తిస్తారు. సో రేపు నేను మా ఆయన వెళ్ళి మొత్తము రిటర్న్ ఇచ్చేస్తున్నానండి, ఫ్రీజర్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా నేను టపర్వేర్లో ఇన్వెస్ట్ చేయను.